ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరెవరు ఏ విషయాల్లో మోసపోయారో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎందుకంటే వాడి పనే అది. ఎందుకు మోసపోతున్నామంటే 2 కారణాలను బట్టి మోసపోతున్నాం. ఒకటి అజ్ఞానం లేదా అమాయకత్వం. 2 ఒకటే భావం వచ్చే విధంగా. అజ్ఞానం అంటే సంబంధిత విషయంలో జ్ఞానం లేకపోవుట. బైబిల్లో ఇంకో మాట చెప్పబడి ఉంది, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మునని. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, జ్ఞానం కలిగిన వాడు అన్నిటినీ గుడ్డిగా నమ్మడు. ఈరోజు మనం గ్రహించాల్సినటువంటి విషయాల్లో మొట్టమొదటిది, మోసపోవడానికి మనిషి కారణం ఏంటి అంటే ప్రధానమైంది అజ్ఞానం, అమాయకత్వం. ఈ ఒకటేనా? మోసపోవడానికి మరో కారణం ఉంది. అదేమిటంటే నిర్లక్ష్యం. రెండవది నిర్లక్ష్యం. ఏ విషయాన్ని కూర్చైనా సరే నువ్వు అడుగు వేయబోయేటప్పుడు, ఒక నిర్ణయం చేయబోయేటప్పుడు, ఒక తప్పటడుగు కానీ మంచి అడుగు కానీ వెయ్యబోయేటప్పుడు పరిశీలించకపోవటం, కొంచెం చురుకుగా వ్యవహరించటం, కొంచెం శ్రద్ధ వహించి ఆ విషయంలో జాగ్రత్త పడటం అనేది చెయ్యక నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మోసపోతాం. భార్య చెప్పేది భర్తకి, ప్లాట్ తీసుకోబోతున్నారు, కరెక్ట్గా ఉన్నాయా లేదా, అతను ఏదన్నా ఇంకొకళ్ళకి అమ్మాడా, దాని పూర్వాపరాలు జాగ్రత్తగా పరిశీలించి మీరు ప్లాట్ తీసుకోండి అని భార్య భర్తకి సోదాపు, నీకు సోదోళ్ళ కనపడుతున్నానా, పిచ్చోళ్ళ కనపడుతున్నానా, లెక్చర్లు ఇవ్వకు, మాకు తెలుసులేపా, ఆడదానిలాగా ఉండని వీడు ఆపోజిట్ కౌంటర్ వేసిపోతాడు. మా నాన్నగారు చేసింది అదే వ్యాపారం కాబట్టి కాస్త కూస్తో నాకు తెలుసు కనుక జాగ్రత్త అని చెప్పా. దానికి మీరేదో అహానికి పోతారే. సరే, మీరంతా చురుగ్గా ఉండి చక్కగా మీరు కొని ఇది చేయగలిగితే నాకు వచ్చిన బాధ ఏంది? సమస్య రాకుండా రేపు సమస్య వస్తే మీరే ఇబ్బంది పడతారు, నాకు సమస్య కాబట్టి నేను చెప్పా జాగ్రత్త అని. మాకు తెలుసులే, మీ నాన్న పనుడైతే నీకు ఆ కాస్త కూస్త జ్ఞానం ఉంటే మాకు డబ్బులు ఉందలే అని పోతాడు. నిర్లక్ష్యం. తీరా ఫైనల్కి వచ్చేటప్పటికి గుడ్డేసుకొని కూర్చుంటాడు నెత్తి మీద. ఏందండి ఏంది అలాగున్నారంటే, నువ్వు అన్నది నిజమైంది, వాడు మోసం చేశాడు నన్ను అంటాడు. నేను లోపల ఉండదు, అరే సిగ్గులేనివాడ, ముందే చెప్పాగా, నేను ఎచ్చులుగా నాకు తెలుసు అన్నావు, చూసుకోమని మధ్యలో కూడా హెచ్చరించాగా, ఒక్కసారి చెక్ చేయమని చెప్పాగా, నలుగురిని అడగమని చెప్పాగా, ఏం పోయింది? నిర్లక్ష్యం. నేను తెలివిగల్లోని, నాకు అన్నీ తెలుసు. నిర్లక్ష్యం. మోసపోవడానికి రెండవ కారణం నిర్లక్ష్యం. మొదటిది అజ్ఞానం, రెండవది నిర్లక్ష్యం. తప్పులు మన యేసుమా, అందుకే మోసపోకుడి అన్నాడు. అయ్యా వాడు మోసగాడు, వాడు మోసం చేసేవాడైతే వాడి మోసాన్ని మేము ఎట్ట తప్పించుకుంటామంటే, అసలు మోసపోయే పరిస్థితి ఒక మనిషికి ఎందుకు వచ్చిందో కొంచెం ఆలోచించండి రా, అర్థమైపోయిందని చెప్పాడు. ఈరోజు మనల్ని కూడా నడి బజార్లో ఊరేగించడానికి, అవమానాలు పాలు చేసి అవహేళన చేయడానికి సాతాను నడుంగట్టాడు. ఇందులో సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు, వీళ్ళు వాళ్ళన్న భేదం లేదు. కథలో రాజుని పరువు తీసినటువంటి దుర్మార్గులైన నలుగురు మోసగాళ్లలాగా ఈరోజు సైతానుగాడు మనల్ని అన్ని విధాల డ్యామేజ్ చేయడానికి, దేవుని బిడ్డలమైన మనల్ని నలుగురిలో నగుబాట్లు చేయడానికి, నవ్వుల పాలు చేయడానికి కుట్రబన్ని తిరుగుతున్నాడు వాడు. అజ్ఞానంతో ఉన్నా, అమాయకత్వంతో ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా దెబ్బతింటాం ఖాయం. అది సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడు ఎవరైనా సరే పడగెత్తిన పాములాగా కాటు వేయడానికి ఎనీ టైం వెంటాడుతా ఉన్నాడు వాడు. తస్మాత్ జాగ్రత్త అనేది పరిశుద్ధాత్మ స్వరం. రెండవ కారణం ఏంటి? మూడవ కారణం దురాశ. దురాశ కూడా మోసపోవడానికి కారణమైంది. మొదటిది అజ్ఞానం, రెండవది నిర్లక్ష్యం, మూడవది దురాశ. మీరు కావాలంటే గమనించండి, ఒక రూపాయి కింద పడితే మన జేబులోంచి 14 సార్లు వెతుక్కుంటాం, ఎక్కడన్నా తళుక్కుమని మెరిసిద్దేమో తిరిగి జేబులో వేసుకుందామని. ఎవడి రూపాయి ఎవడు ఊరకిస్తాడు? కానీ అలా కాదు. ఇదిగో దీనికి నువ్వు ఇంత ఇస్తే ఇంత వస్తాయి, నువ్వు ఇంత ఇస్తే ఇంత వస్తాయి అని చెబితే దురాశ. ఈ రూపేణ ఏదన్నా ఒక్కసారిగా మనకి అమౌంట్ వచ్చిద్దేమో అని దురాశకు లోనై చాలామంది బలైపోయిన చరిత్రలు చాలా ఉన్నాయి.
ఆ మధ్యకాలంలో గాడిదల వ్యాపారం ఒకటి పబ్లిక్లోకి వచ్చింది, మీకు తెలిసిందో లేదో మరి. గాడిదల వ్యాపారం యూట్యూబ్లో బాగా వైరల్ చేశారు ఒక విషయాన్ని. గాడిద పాలు లీటర్ 1500 అని. 1500, 2000, 2700 నుంచి మార్కెట్ సరిగ్గా ఉంటే 7000 వరకు లీటర్ అమ్మే అవకాశం ఉందని ప్రచారం చేశారు. చెప్తా, జాగ్రత్తగా వినండి, అవసరం. ఏం చేయటానికి అయ్యి ఏదో ప్రోడక్ట్లో వాడతారంట. ఏంటి అయ్యి? గాడిద పాలు. కాబట్టి వాడు ఏమని ప్రచారం చేశాడంటే, గాడిదలు నేనే ఇస్తా, పాలు నేనే కొంటా. మీరు చేయాల్సిందల్లా ఒక ఓపెన్ ప్లేస్ చూసుకోవటం, షెడ్ వేసుకోవటం, గాడిదలకు మేత ఏర్పాటు చేసుకోవటం, వాటికి పర్యావరణం శుభ్రంగా ఉండేటట్టు చూడటం, చక్కగా రోజు వాటికి పాలు పిండటం, పాలు ఒక ఏసీ దానిలో స్టోర్ చేయటం. స్టోర్ అయిందన్నప్పుడు, ఇన్ని లీటర్లు అయినాయి అన్నప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను మనిషిని పంపిస్తాను, ట్యాంకర్ వస్తుంది, మీరు పాలు ఇస్తే మీకు ఇంత అమౌంట్ అని, లీటర్కి ఇంత అని అమౌంట్ ఇచ్చేసి తీసేసుకుంటారని చెప్పి. ఇక పాపం బిడ్డలు, అమాయకులు, మనుషులు ఏం చేద్దాం, షార్ట్కట్లో ఏదన్నా వర్కౌట్ అయిద్దేమో. ఇప్పటికే చాలా మొత్తాల్లో నష్టపోయి ఉన్నాం, ఏదన్నా ఈ రూట్లో ఏదన్నా పైసలు వస్తే ఆ సమస్యలు పోతాయేమో అని ఉన్నవాటిని కూడా అమ్మేసి. ఎంత అమౌంట్ అయ్యా వాళ్ళు పెట్టింది తెలుసా మీకు? ఒక ఆయన 70 లక్షలు పెట్టాడు. చూడాలి సార్, వీడియోలు చూడాలి, న్యూస్ చూడాలి సార్. చెత్త చూస్తే ఏముంది సార్, ఈ డ్యాన్సులను ఎగురులు చూస్తే ఏముంది? చెత్తయి కాదు సార్. సెల్లు వాడినా కూడా మనకి ఏదైనా ఉపయోగపడే సరుకు చూడాలి సార్. ఏమంటారు? టైం కేటాయించి ఏదన్నా మనం కూర్చున్నామంటే సరుకు తీసుకొని రావాలంతే. అంతేగాని ఏడాడి చెత్త అన్నీ పైకంటా ఉంటే వస్తూ ఉంటాయి, ఏడాడి చెత్త అంతా. ఆ చెత్తలు కాదు, ఒకటి ఓపెన్ చేసామంటే అందులో ఏదైనా ఉపయోగపడితే సమాజానికి చెప్పడానికి పనికొచ్చేదై ఉండాలి. బాగా వినండి. ఇప్పుడు ఏం చేశాడు? ఒక ఆయన పోయి 50 గాడిదలు తెచ్చుకున్నాడు. గాడిద ఒక్కింటికి 15,000. ఇప్పుడు 50 గాడిదలు లెక్కేసుకోండి. మామూలు గాడిద అయితే 10,000 లోపు వచ్చింది, 7-8,000 అనుకుందాం. ఇప్పుడు 15,000, 50 గాడిదలు. సరే 10,000 వేసుకోండి, ఎంత? 15,000 లెక్కేయండి, ఎంత అమౌంట్ అయింది? ఏం మాట్లాడరు? 7.5 లక్ష. ఎంత? వాము ఎంతమంది ఉన్నారు చెప్పరేమి? 50 × 15, 15,500, 75, 7.5 లక్ష. అవ్వా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిందా? 7.5 లక్ష గాడిదలు. ఇప్పుడు వాటిని భద్రపరచడానికి వాటిని 50 గాడిదల్ని పెట్టాలంటే ఎంత షెడ్ కావాలి? ఆ షెడ్డు 20 లక్షలు. మరి ఊరకైద్దా? చుట్టూ కాంపౌండు, గాడిదలకి మేత. ఇప్పుడు లెక్కండి, 7.5, 20. పాలు స్టాక్ చేయటానికి 5 లక్షలు, 7 లక్షలు పెట్టి ఏసీ బాక్స్ అనుకోండి, ఓకేనా? రైట్. కలిపితే ఎంత? 30 దాటిందా? రోజు వాటికి మేత అండ్ పరిచర్య చేయడానికి పని వాళ్ళు 50 గాడిదలను ఎవడు మేపుతాడింది? గాడితో చతురు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటి పిల్లలకి మరి పాలిచ్చే గాడిదలు అంటే పిల్లలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, పాలు పిండాలి, పనోళ్ళు కావాలి. వాళ్ళకి పర్సన్కి వచ్చి 15,000 నుంచి 20,000 నెలకి. అలాంటి వాళ్ళు కనీసం ఒక 5-6, ఒక 6 అనుకోండి. వాళ్ళకి ఎంత? 15 90, ఈజీగా 1,00,000 వాళ్ళకి నెలకు అవుతుంది. ఈ రకంగా దాదాపు 30 లక్షల పైచిలుకు పెట్టుబడితో దిగారు పాపం. దిగి వాళ్ళు పెట్టుకున్న ఏసీ బాక్స్ నిండా పాలు స్టోర్ చేశారు.
ఇంకేం లేదు, లీటర్ వస్తే చాలు 1500, 2000, 7000, 6000, 5000, 4000 అనుకున్నారు పాపం. స్టార్టింగ్లో ఒకసారి తీసుకొని పోయాడు, ఇక రెండోసారి నుంచి వాడు పట్టించుకోవట్లా. తమ్ముడు వింటున్నావా? వాడు పట్టించుకోవట్లా. పాలన్నీ పిండుకొని స్టాక్ చేసుకుంటున్నారు. ఏం పాలయ్యి? గేదె పాల ఎవడికన్నా అమ్మటానికి? చూడండి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి, బాధాకరంగా ఉంటుందో చూడండి. గేదె పాల ఎవడికన్నా అమ్మడానికి? గాడిద పాలు ఎవరన్నా వైద్యానికి ఉపయోగిస్తారు కానీ ఇంకా దేనికి పనికి రావాయి. ఏందిరా బాబు, మరి పాలు స్టాక్ చేసుకున్నావు, మాకు ఇన్ని గాడిదలు అప్పచెప్పావు, మరి కొంటానన్నావు, కొంటలు లేదని చెప్పి పాపం పోయి పడ్డారు. తమిళనాడు ఎక్కడ, కోయంబత్తూరు దగ్గర ఎక్కడో వాడి ఏరియా. ఈ మధ్యలో కాదు, అక్కడ వాడు సమాధానం చెప్పలేదు. ఇక్కడ వీటికి మేత, పనోళ్ళు మొత్తం ఇక్కడ తంతు జరగాల్సిందే. అలా ఒక ఆయన 50 కొంటే ఇంకొక ఆయన ఇంకా కొన్ని కొని మొత్తం ఒక ఆయన 70 లక్షలు లెక్క చెప్పాడు, ఒక ఆయన 50 లక్షలు లెక్క చెప్పాడు, ఒకళ్ళు 25 లక్షలు లెక్క చెప్పి, అంత లక్షలే. వాటిని ఏమన్నా ప్రశాంతంగా చూడటానికి ఏమన్నా గేదెల, ఎద్దుల, గొర్రెల, మేకల, సంతకు పోయి అమ్మటానికి గాడిదలు. వాటితో చేతుడు కాదు. పనోళ్ళు మీరు ఆగండ్రా మేమే చేస్తాం అనుకోవటానికి ఏ గాడిద? ఇంక నేను చెప్పకూడదు అది. గాడిద తన్ను మామూలుగా ఉండదు. స్తోత్రం. ఒక్క గాడిదనే పాపం మేపడానికి ఇక్కడ మన అబ్రాం ఎన్నిసార్లు తన్నులు తిన్నాడు దాని చేత. ఒకసారి కాలుకు పెట్టి కొడితే కాలు పాపం చాలా రోజులు నడవలేకపోయాడు, అంత ఫోర్స్ కొట్టిద్ది గాడిద కాలుతో. జస్ట్ దాని కాలు అతని కాలుకు తగిలితే కొన్ని రోజులు నడవలేకపోయాడు. అలాంటిది 50 గాడిదల పరిస్థితి ఏంది? వాటి మధ్యలో తిరిగితే ఏది ఏమైద్దో అర్థం కాదు కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విధంగా వాటిని ఉంచలేక, ఆ పాలు ఏం చేయలేక మొత్తం 30 లక్షలకు ఒకళ్ళు మునిగితే, 35 లక్షలకు ఒకళ్ళు మునిగితే, 70 లక్షలకు ఒకళ్ళు మునిగితే పొలాలు అమ్మి మరీ పెట్టారు. ఎందుకు చెప్తున్నాను ఇది? పాపం అదే డబ్బు ఇంకొక రకంగా పెట్టుబడి పడితే ఒక 10 లీటర్ 15 రూపాయలు 1500 రాకపోయినా గేదెలు తెచ్చుకొని ఫామ్ పెట్టుకున్నా కూడా నడిచేది పాపం. అదిగో చూడండి, తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్ బాధితుల ఆందోళన అని చెప్పేవన్నీ మీకు ఉంటాయి. బైబిల్లో రిఫరెన్స్లు ఉంటాయి, న్యూస్ అయితేనేమో డైరెక్ట్గా లైవ్ ఉంటాయి. స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా? డబ్బంతా గాడిద పాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, 3వ పాయింట్ చెప్తున్నాను, దురాశ. దురాశ. చాలా వరకు మోసపోయిన వాళ్ళు ఆది కాండం నుంచి మనం చూసుకుంటే దురాశకు లోనయ్యే మనిషి తేడా పడ్డాడు. పండ్లు లేక తినల హవ్వ. సాతాను వచ్చి మోసం చేసే ప్రక్రియలో హవ్వలో దురాశను రెచ్చగొట్టాడు వాడు. అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఉన్న స్థితిలో ఉన్నారు, అంతవరకు తృప్తి చెందితే తర్వాత స్టెప్ దేవుడు తీసుకుంటాడు. కానీ అంతటితో వాళ్ళు తృప్తి చెందకుండా ఆ పండు తింటే మీరు మనుషుల్లాగా ఉన్నారు, ఇప్పుడు దేవతలు అయిపోతారు అన్నాడు. ఇప్పుడు ఏదో కొద్ది గొప్ప ప్రశాంతంగా ఉన్నాం, ఇంకా దురాశ ఎందుకు? ఎందుకు ఈ మాటలు చెప్పిస్తున్నాడో నాకైతే తెలియదు. దేవుడు తన ఆత్మ ద్వారా ఎవరు ఎక్కడ బుక్ అవ్వబోతున్నారో కొంచెం జాగ్రత్త. ఈ మాటలు రిలీజ్ అయినాయంటే ఎవరినో సేవ్ చేయడానికే దేవుడు ఈ మాటలు పలికిస్తున్నాడు. ఎవరు ఎందులో ఇరుక్కోబోతున్నారో, ఎవరు ఏ స్కామ్లో బుక్ అవ్వబోతున్నారో, అది సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, పరిచారకురాండ్రైనా, ఇక్కడ ఉన్నోళ్ళైనా, లైవ్లో ఉన్నోళ్ళైనా, జూమ్లో ఉన్నోళ్ళైనా, ఎవరు ఏ విధంగా ఎక్కడ చిక్కబోతున్నారో తస్మాత్ జాగ్రత్త. టేక్ ఇట్ ఈజీగా మాత్రం తీసుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, మోసపోవడానికి గల కారణాలేంటి? మొట్టమొదటిది, అందరూ చెప్పండి. రెండవది, మూడవది దురాశ. అననీయ సప్పిరాలు చేసిన పని అదే. మనకి పొలం అమ్మాం కదా, కొంత అమౌంట్ వచ్చింది కదా, అందులో కొంత దాచుకుందాం, ఏదో కొంత తీసుకెళ్ళి అందులో కలుపుదాం. అందులో కలిపితే ఆ కలిపిన దానిలో మంది కూడా కలిపేసి మళ్ళీ అందులోంచి అందరికీ వాటాలు పంచుతారు.
ఆ వాటాకి ఆ వాటా వస్తుంది. ఆల్రెడీ మనం కొంత దాచిపెట్టుకున్నాం కనుక ఇది వస్తుంది. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది మీకు? ఎవరెవరి దగ్గర ఉన్న సొమ్ము అంతా ఒక దగ్గర పోగేశారండి. అందులో మన సొమ్ము కూడా కొంచెం, అందరి సొమ్ము అక్కడ కుప్ప అయింది. ఇది ఎలాంటిదంటే, ఒకవేళ మన దగ్గర 100 ఉంది, తీసుకెళ్ళి 100 కలిపామనుకో, 50,000 50,000 తెచ్చేస్తాడు, 1,00,000 1,00,000 తెచ్చేస్తాడు. అందరికి కలిపి భాగాలు పంచితే, అంటే ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ లేకుండా అందరికీ సమముగా ఉండాలని అపోస్తలుల బోధ గనక, కాబట్టి అందరికీ సమంగా అంటే సపిరా, ఒకవేళ వీలైతే మనం అందులో వేసాం కదా, దానికి డబల్ మనకు రావచ్చు, అక్కడ డబలు ఇక్కడది మొత్తం కలిపి. భార్యాభర్త దురాశ. ఎవరిని మోసం చేశారన్నాడు పేతురు? అపోస్తల కార్యం 5లో పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీరు ఎందుకు సాతానుకి స్థలం ఇచ్చారు? సాతాను ఎందుకు మీ హృదయాలు మోసగించాడు, ఎందుకు ప్రేరేపించాడు అంటే, మెత్తబడ్డారు. దురాశకు లోనై ఉండొచ్చు, నిర్లక్ష్యంగా ఉండి ఉండొచ్చు, లేదా అజ్ఞానంగా వాడికి చిక్కుండొచ్చు. ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు అని మాట్లాడాడు అంటే ఎక్కడో మెతకుంది. రైట్? యూదా ఇస్కరియోతుని ఎందుకు ప్రేరేపించాడు? మెతకుంది. ఏమిటి మెతకంటే? దురాశ. ఆల్రెడీ వాడి దగ్గర డబ్బు పిచ్చుందని తెలిసే యేసయ్య సొమ్ము సంచి వాడి చేతికి ఏంట్రా అని చెప్పాడు. వాడు కక్కురు తోడరా, వాడికి ఏదైనా అవసరమైతే అందులోంచి తీసుకొని వాడుకొని తగలబడతాడు, లేకపోతే వాడు డబ్బు పిచ్చోడ్రా, వాడు నాతో ఉంటున్నాడు కానీ వాడికి డబ్బు వ్యామోహం ఉందిరా, అది జావలేదు వాడికి ఆ సొమ్ము సంచి ఏంట్రా అని చెప్పాడు. ఆ సొమ్ము సంచిలో సొమ్ము తీసుకుని ఈడు సంచిలో వేసుకుంటున్నాడు. అది జరుగుతుంది ఆ ప్రక్రియ. యోహాను చూస్తున్నాడు, కడుపు రగిలిపోతుంది, ఏం అనలేకపోతున్నాడు. ప్రభువుకి తెలియదా? ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు ఒకటి చెప్పాలంటున్నాడు. నాకు తెలుసులేదు, నువ్వేం చెప్పొద్దు పో అంటున్నాడు ఆయన. స్తోత్రం. ఏనేం చెప్పాలనుకుంటున్నాడు? వాడు సొమ్ము సంచి అంతా ఖాళీ చేస్తున్నాడు, వాడి దగ్గర పెట్టావు, దొంగోడికి తాళం ఇచ్చినట్టుంది వ్యవహారం, మొత్తం కొట్టేస్తున్నాడు ప్రభువా అని చెప్పబోతాడు ఈయన. నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావు, తెలుసు, అందరూ ఆంతర్యం నాకు తెలుసు, నాకు ఎవడి గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం, పని చూసుకుంటాడు ఈయన. వాడు ముందే దురాశపరుడు, అందుకే సొమ్ము సంచి ఇచ్చాడు. అంతటితో తృప్తి చెందలా. చివరికి యేసు ప్రభు ద్వారా ఏ విధంగానన్న ప్రయోజనం పొందాలంటే కుదరట్లేదు, అందుకని యేసు ప్రభుని బేరం పెట్టాడు వాడు. ఎందుకు సాతాను అంత స్థాయికి తీసుకెళ్ళాడు వాడిని అంటే, ముందే వాడి దగ్గర మెతకుంది, దాని పేరు దురాశ. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమే మరణాన్ని కంటుంది అని రాస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 వచనం చదువు చాలు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చూసారా, పాపం ఎలా పుడుతుంది? పాపానికి ఉనికి ఎక్కడ అంటే దురాశ. కాయలు లేక ఆమె మంచి చెడ్డద తెలివినిచ్చే పండు కోసుకొని తినలా. కాయలు సమృద్ధిగా ఉన్నాయి, పండ్లు చాలా ఉన్నాయి, తినొచ్చు. కానీ ఎందుకు దేవత అయిపోతాను, నా భర్త దేవుడు అయిపోతాడు. మానవులుగా ఉంటే మీకేం తక్కువైందా? మానవులుగా ఉంటే మీకేం కొదువైందా? షార్ట్కట్లో పైసలు సంపాదించాలి, షార్ట్కట్లో కోట్లు గడించాలి, షార్ట్కట్లో కుప్పల మీద కూర్చోవాలని జూదాలు ఆడేవాళ్ళు, ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ఆడేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు, కోడి పందాలు ఆడేవాళ్ళు, బెట్టింగులు పెట్టేవాళ్ళు, ఈరోజు కుటుంబాలే పాడైపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతి? బానిసలు అయిపోయారు. ఈ ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దురాశ ఎప్పుడు కూడా మనిషికి నాశనాన్ని తీసుకొచ్చింది, కానీ ఏ మనిషిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. తరతరాల మానవ జాతి చరిత్రలో ఆరంభం నుండి, ఆది నుండి ఇప్పటి వరకు దురాశ ద్వారా సుఖపడిన మానవుడంటూ ఎవ్వడూ లేడు. కలిగిన దాంతో తృప్తి చెంది క్రమక్రమంగా ఎదగటం నేర్చుకుంటే ఒకనాటికి నువ్వు ఊహించని అంతస్తుకు దేవుడే నిన్ను తీసుకెళ్తాడు. ఏక్ దిన్ మే కౌన్ బనేగా కరోడ్పతి అన్నట్టుగా ఒక్క రోజులోనే నేను మొనగాడిన అయిపోవాలి, ఒక్క రోజులోనే నేను మొనగత్తెనైపోవాలనే దురాశకెళ్ళి ఉన్నవి కలిగి ఉన్నవి వస్తాయనుకున్నవి మొత్తం కోల్పోయి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం మోసపోవడానికి 3వ కారణం దురాశ.
నాలో అంత దురాశ లేదు, నాలో ఇంత దురాశ లేదని నువ్వు బిల్డప్లు ఇవ్వటం కాదు. నిజంగానే పరిశీలించుకో. కలిగి ఉన్న దాంతో తృప్తి చెందు. ముందు కొంత జరిగిందా దేవుని పని, నీ ద్వారా సేవ జరుగుతుందా, దేవునికి స్తోత్రం. క్రమక్రమంగా దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. కానీ కొంతమంది ఎలా తయారయ్యారో తెలుసా? దురాశకెళ్ళారు. దురాశకెళ్ళి ఎంత తప్పుడు అడుగులు వేశారో తెలుసా? కొన్ని విపరీతమైన చర్యలు చేయటం మొదలుపెట్టారు. అదేంటంటే దేవునికి మహిమ దేవాలి, దేవుని తట్టు ఆత్మల్ని తిప్పాలని. ఒకసారి నేను ఒక చోటకి పిలువబడ్డాను. సాతాను యొక్క మోసాల్లో 4వది ఏంటి? మోసగించటం. సాతాను చేసినటువంటి కుట్రల్లో, సాతాను ఉపయోగించే ఆయుధాల్లో 4వది మోసగించడం. ఆ ఒక్కదాని గురించి నేను వర్ణిస్తున్నాను. ఒక దైవజనుడు నన్ను డేట్ అడిగాడు. నేను వెళ్ళాను. నాకు వాక్యానికి సమయం ఇచ్చాడు. రేపు ఒక దైవజనుడు వస్తాడు, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, ఈరోజు నీదన్న సమయం అన్నాడు. పేరు పెట్టి పిలవటం ఏంది నాయనా అంటే, ఆయనకు ఆ వరం ఉంది, పేరు పెట్టి పిలుస్తాడు అన్నాడు. సరే, దాన్నే ఉందిలే, నువ్వు పిలుచుకున్నావుగా, సరే. కానీ నా సమయం, నన్ను అడిగావు, నేను వచ్చాను, డేట్ ఇచ్చాను, నా వాక్యం నేను చెప్తానని ఆ రోజు నేను వర్తమానం అందించాను. నేను తీసుకున్న మూలవాక్యం ఏంటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో నుండి పరిచారకుల్ని పిలిచి యేసు వైపు చూపి మరియ చెప్పినటువంటి మాట, ఆయన మీతో చెప్పునది చేయుడి అనే మూలవాక్యం తీసుకొని నేను ఆ రోజు క్రీస్తుని గూర్చినటువంటి సువార్త సత్యం కొంత అందించి అక్కడ ఉన్న వాళ్ళని నేను రక్షణ కొరకు ఆయత్తపరిచాను. అక్కడ ఉన్న వాళ్ళని నిలబెట్టి ప్రార్థన చేయించి కొంతమంది చేత తీర్మానం చేయించాను. కొంతమంది రక్షణ కరెక్ట్గా పిలవబోయే టయానికి హృదయాలు సిద్ధపడ్డాయి. వాక్యం వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళింది. రండి, నాకు యేసు కావాలనుకున్న వారు, యేసు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను అనుకున్న వాళ్ళు ఎవరో రండి. వట్టి నీళ్లుగా ఉన్న మీ బ్రతుకు ద్రాక్షరసంగా మధురంగా మారిపోయే శక్తి నా దేవునికి ఉంది. అలా చేయగలడు. ఆయన మాట వినగలరా? ఆయన చెప్పినట్టు చేయగలరా? అట్లయితే నీళ్ల ప్రాయంగా, తృణప్రాయంగా ఉన్న మీ బ్రతుకుల్ని ఘనంగా తీర్చిదిద్దే దేవుడు ఆయన. నీళ్ళని ద్రాక్షరసంగా మధురంగా మార్చిన దేవుడు ఆయన. రండి, యేసు కావాలంటే రండి, యేసు మాట చొప్పున చేయాలంటే రండి అని పిలుస్తున్నా. వెంటనే ఆ తమ్ముడు వచ్చి నా దగ్గరికి, నన్ను పిలిచినటువంటి కన్వీనర్ వచ్చి, అన్న కూర్చోబెట్టు జనాన్ని అన్నాడు. ప్రజల్ని కూర్చోబెట్టు అన్నాడు. అడుపులో మండిపోయింది నాకు. అడుపులో మండిపోయింది. ఎందుకు తమ్ముడా అన్న? కాదు, పేర్లు పెట్టి పిలవాలే, ఆయన వచ్చాడు అన్నాడు. రేపన్నావు కదా? లేదు, ఈరోజు నుంచే మొదలు పెడతానన్నాడు. నాకు ఎలా ఏడుపు వచ్చింది నాకు. తమ్ముడు, అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? ఆయన్నే పిలవచ్చు కదా అన్న. ఆయన్నే పిలవచ్చు కదా, పేరు పెట్టి పిలిపించుకోవచ్చు కదా. ఆత్మలకి దేవుని సువార్త చెప్పాను, ఆత్మల హృదయాలు సిద్ధపరచబడ్డాయి, వాళ్ళు రక్షణలోనికి రాబోతున్నది. ఈ దశలో ఆపకూడదు తమ్ముడు, అది క్షేమకరం కాదు. ఈ సభకు అన్యాయం జరిగింది నాయన. కాదన్న, కూర్చోబెట్టు అన్నాడు. నేను మైక్ మనోడి చేతికి ఇచ్చి పక్కకు వచ్చి, ఇక లెక్క నీదే అని. ఇక తర్వాత ఆయన వచ్చాడు, ఏదో కొన్ని పేర్లు రాసుకొని వచ్చి కూర్చున్నాడు. ఆయన వయసు ఇంచుమించు 65 అట్లా ఉంది. కూర్చొని ఇక పిలుస్తున్నాడు. మరియమ్మ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లక్ష్మి, దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. అని గుంపులో ఎంతమందిలో ఏదో పేరు మిక్స్ అయింది కదా. అట్లాగా చివరికి ఆయన ఎన్ని పేర్లు పెట్టి పిలిచింది, ఎవరు లేవలా. దేవుడి కృప, ఎవరు లేవపోయేసరికి ఇక డ్రెస్సులు చూపిస్తున్నాడు. రెడ్ శారీ నిన్నే లే. ఈ తంతంతా చూస్తుంటే ఆయన మీద, ఆ నన్ను పిలిచినోడి మీద రగిలిపోతా ఉంది. నాకు రగిలిపోతుంది. ఎందుకు? మభ్య పెట్టడం. నిజంగా నీకు వరం ఉండి, నిజంగా దేవుని కృప నీకుండి, నిజంగా దేవుడు నీ ద్వారా పలికిస్తే అది వేరు. కానీ ఈరోజు ఎలాంటి దరువులు తీసుకున్నారో తెలుసా? కొంతమంది షార్ట్కట్లో మొనగాళ్ళు కావాలని, షార్ట్కట్లో ప్రజల చేత గుర్తింపబడాలని, షార్ట్కట్లో ఫేమస్ పాస్టర్ అవ్వాలి, ఫేమస్ పాస్టర్ అవ్వాలి.
దానికోసం పడాల్సిన పాట్లు, చేయాల్సిన ఫీట్లు ఎందుకో? షార్ట్కట్లో గుర్తింపు, అనతి కాలంలోనే ప్రఖ్యాతి గడించాలి, అన్ని విధాల ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, గుర్తింపబడాలి. దురాశ. చివరికి ఏం జరిగిద్దో తెలుసా? ఒకవేళ హడావుడి చేసి కొంతకాలం హైలైట్ అయినా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. దేవుని మూలం కానిదేదో అది నిలవదు. దేవుని మూలమైన దాన్ని ఎవడు అడ్డగించలేడు. అయితే దేవునికి ఒక పద్ధతి ఉంది. దేవునికి ఒక పద్ధతి ఉంది. దేవుడు ఎప్పుడు కూడా దురాశపరులను ఆయన హెచ్చించడు. వాణ్ణోడు హెచ్చించుకోవటం, వాణ్ణోడు తిప్పలు పట్టమే కానీ దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు. దేవుని పని ఎప్పుడు కూడా ఒక క్రమాన్ని అనుసరించి ఉంటుంది. దేవుని పని ఎప్పుడు కూడా, దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఒక క్రమాన్ని అనుసరించి ఉంటుంది. ఇస్సాకు ఆ 7 పంట వేసి నూరంతలుగా ఫలము పొందెను. ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందెను అనుంది. అక్రమంగా అభివృద్ధి చెందాడా? క్రమక్రమంగా ఎక్కాడా? క్రమక్రమముగా. కానీ ఈరోజు షార్ట్కట్లో హైలైట్ కావాలని అక్రమమైన మార్గాలకు వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషుల చాదస్తాలతో ఆడుకునేవాళ్ళు, మనుషులకు లేనిపోని భయాలు కల్పించి, మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంట్లో ఇది ఉంది, మిమ్మల్ని చూస్తుంటే నాకు అది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఏమండి మీకు అలా చేశారు, మీకు ఇలా చేశారని మనుషుల సైకాలజీతో ఆడుకొని ఫేమ్ సంపాదించడానికి, గుర్తింపు పొందడానికి చాలామంది పడుతున్న పాటలు నేను చూస్తున్నాను. కానీ నా ఆత్మీయ బిడ్డలకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను, దేవుడు నీకు ఎంతమందిని ఇవ్వాలనుకున్నాడో అంతమందిని తప్పకుండా ఇస్తాడు. పిలిచింది నిజమైతే, ఏర్పరిచింది నిజమైతే ఆయనే మహింపరుచుకుంటాడు. పిలుపు నిజమైతే, నిర్ణయం నిజమైతే, ఏర్పాటు నిజమైతే, నిన్ను ప్రభు గుర్తించింది నిజమైతే, అయినా నువ్వు నీ స్వీయ మహిమను వెతకొద్దు. నిన్ను పంపిన వాని మహిమనే నువ్వు వెతకాలి. నువ్వు నేను ఎందుకు హైలైట్ కావాలి? యేసు అనే 2 అక్షరాలు పక్కన పెడితే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాళ్ళం మనం. ఏముందని? నువ్వు చదవరువైనా నీ చదువు నీకు ఉపయోగపడిందా? నువ్వు జ్ఞానవంతుడైనా నీ జ్ఞానం నీకు ఉపయోగపడిందా? నువ్వు ఎలాంటి విద్యావేత్తవో, ఎలాంటి సంపాదకుడివి అయినా సరే నీ పరిస్థితులన్నీ ఎలా మారిపోయి ఏ స్థితికి వెళ్ళిపోతే యేసు దర్శించాడు. చచ్చిపోదాం అనుకున్న కండిషన్లో కదా చాలామందిని ప్రభు పట్టుకుంది. అంటే తెలివితేటలు, చదువు, విద్య, విజ్ఞానం, సంపాదన, సమృద్ధి ఏవి కూడా నీకు ఆదరణ ఇవ్వలేకపోయినప్పుడు, అన్నీ శూన్యంగా మారిపోయినప్పుడు, బ్రతికే చేదై చావాలనుకున్నప్పుడు కదా జీవితంలోకి యేసై ఎంటర్ అయింది. యేసై ఎంటర్ అయి ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి తులువలాంటి నీకు నాకు విలువలను ఇచ్చింది యేసయ్య. ఘనపరిచింది యేసయ్య, గౌరవించింది యేసయ్య, ప్రాణం పెట్టింది యేసయ్య, మహిమపరిచింది యేసయ్య. నువ్వు మాట్లాడుతుంటే కనీసం 10 మంది వచ్చి నీ ముందు కూర్చున్నారంటే ఆ 10 మంది హృదయాల్లో నీకు ఇంత స్థానం ఇచ్చింది యేసు. అంత చేసిన దేవుడు క్రమక్రమంగా నువ్వు నమ్మకంగా ఉండి దీనుడుగా ఉంటే ఇంకా కృపిస్తాడు, ఇంకా కృపిస్తాడు, ఇంకా కృపిస్తాడండి. కృపను గురించి చాలామంది మాట్లాడుతూ ఎప్పుడు ఒక మాట అనుకుంటారు, అనర్హుల మీద చూపేది కృప అని. తప్పు. అనర్హుల మీద చూపేది కృప అనేది తప్పు. నేను తెలుసుకున్నాను. కృప పొందటానికి కూడా ఒక అర్హతని బైబిల్లో రాయించాడు దేవుడు. కృప పొందటానికి కూడా ఒక అర్హతను రాయించాడు దేవుడు. ఒక అనర్హుల మీద కృప చూపటం నిజమైతే లోకంలో ఉన్న వాళ్ళందరి మీద కృప చూపి మొత్తాన్ని పరలోకంలోకి ఒక్క రోజు ఎత్తేస్తే దరిద్రం వదిలిపోయింది, ఇక గొడవే ఉండదు. కానీ చూపుతున్నాడా? అనర్హులు అంటే మరి వాళ్ళందరూ అనర్హులే. చూపించేయమను కృప, చూపించేసి కృపను బట్టి మొత్తాన్ని ఎత్తేయమని అయిపోయింది. ఇంకా ఈ గొడవ అంతా ఎందుకు? నో కృప పొందటానికి కూడా అర్హత రాయించాడు. అదేంటో తెలుసా? దీన మనస్సు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు ఆయన అని పేతురు మాట్లాడాడు. ఎంత అద్భుతమైన మాట! పెద్దోళ్ళు చెప్పే అనుభవాలండి. నీరెటు ప్రవహిస్తుందండి? నీరు మెరకకు ప్రవహిస్తుందా, పల్లానికి ప్రవహిస్తుందా? మెరక అహం అయితే పల్లం దీన మనస్సు. నువ్వు ఎంతన్నా చెప్పు, నీరు పల్లానికి ప్రవహించినట్టు దేవుని కృప దీన మనస్సు గలవారి దగ్గరికి ప్రవహించింది. ఆ ప్రవాహాన్ని ఎవడాపలేడు. అలా వెళ్ళిపోద్దంతే.
నిజంగా నీకు దేవుని కృప పొందాలనుందా? అది రక్షణార్థమైన కృపైనా, ఆశీర్వాదార్థమైన కృపైనా, పరిచర్యార్థమైన కృపైనా, అది ఏ విధమైన కృపైనా నీవు స్వతంత్రించుకోవాలంటే ప్రధానమైన అర్హత దీన మనస్సు, తగ్గించుకునే మనస్సు, నేల మటుకు తగ్గించుకునే మనస్సు, సాత్వికమైన మనస్సు ఏ బిడ్డలో ఉంటుందో ఆ బిడ్డ దగ్గరికి కృప ప్రవహించుద్ది. లోకంలో దేవుణ్ణి దూషించి ద్వేషించి దేవుని మీద దుర్మార్గంగా దుమ్మెత్తిపోసేటువంటి దౌర్భాగ్యులకి ఎందుకు ఇవ్వాలి కృప? ఎందుకు ఇవ్వాలి? గుండె నిండా గర్వము, అహం నిండి దేవుడు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడు తృణీకరించి ఆయన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి పాదాలతో తొక్కి కృపకు మూలముకు పరిశుద్ధాత్మను తిరస్కరించిన దౌర్భాగ్యుడికి కృప దొరకదో. ఇది వాక్యానుసారం కాదా? కృప పొందడానికి వేరే అర్హత పరిశుద్ధతో, లేకపోతే ప్రార్థనో, లేకపోతే ఇంకొకటో దేన్ని ప్రస్తావించలా. కృప పొందడానికి మొట్టమొదటి అర్హత, ప్రధానమైన అర్హత, అసలు సిసలైన అర్హత దీనత్వము. మతనిష్ట కలిగి రోజుకు 5 సార్లు ప్రార్థన చేసి, రోజుకు 2 సార్లు స్నానం చేసి, చేతులు కడుక్కొని భోజనం చేసి, వారానికి ఒకసారి ఉపవాసం ఉండి, సంపాదన అంతట్లో పుదీనాలో కూడా 10వ భాగం తీసే పరిసయ్యుణ్ణి దేవుడు యాక్సెప్ట్ చేయలే. సుంకరి అయినా దేవాలయం లోపలికి వెళ్ళడానికి కూడా నాకు అర్హత లేదని ఎరిగి, ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, ప్రభువా నీ సన్నిధికి రావడానికి కానీ, నీ ఎదుట నిలవడానికి కానీ, నీ వైపు చూడటానికి నాకు అర్హత లేదయ్యా, అయినా రాలేక ఉండలేకపోయాను, నాకు నువ్వు కావాలి కానీ నాకు అర్హత లేదు అని దీనంగా దేవుని ముందు తన్ను తాను తగ్గించుకొని తన అయోగ్యతను ప్రకటించుకున్న సుంకరైన దీనుడికి దేవుని కృప దొరికింది. ఏమిటి ఈరోజు నీకు నాకు కృప దక్కటానికి ప్రధాన కారణం? దీన మనస్సే. లోకంలో ఉన్న చాలామందికి కృప దక్కల. ఎందుకో తెలుసా? గర్వం, అహంకారం. రండిరా, నేను నా రక్తంతో మీ పాపాలు కడుగుతానని ప్రభు మాట్లాడితే, నాకెందుగా నీ రక్తం, ఎవడికి కావాలా అని తిరస్కరించాడు. అయినా చూపుతాడు ఆ కృప? లేదు, అయ్యా నేను పాపినయ్యా, నన్ను నేను శుద్ధి చేసుకోలేనయ్యా, నాకు నువ్వే దిక్కయ్యా అని ఎవడు దీనుడై ఆయన ఆశ్రయించాడో, విరిగి నలిగిన హృదయం గలవాడైనా ఆయన పాదాలు పట్టుకున్నాడో, వానికి వచ్చింది యేసు రక్తము, వాని మీదకి వచ్చింది. అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా, చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా, అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. ఏమండి, ఎందుకు నచ్చావు? నీవు దీనుడిగా వచ్చాయని అడిగావు, నిన్ను నువ్వు హీనుడు అని గుర్తించావు, అర్థమయ్యి అయ్యా అని ఆశ్రయించావు. కృప చూపుతున్నాను కుమారుడా అని దగ్గరికి తీసుకున్నాడు. పందుల దొడ్లోనే వాడు కూసుంటే తప్పిపోయిన కుమారుడు పోయేవాడా? కృప చూపేవాడా? కృప ఎప్పుడు వచ్చింది? వాడు అహాన్ని విరగొట్టుకొని విరిగి నలిగిన మనసు కలిగి దీనుడై పాపో పరిశుద్ధుల తర్వాత దీనుడై తండ్రి ప్రేమను గుర్తించి తండ్రి దగ్గరికి వచ్చేసరికి తండ్రిలో వాత్సల్యం, పితృవాత్సల్యం పొంగింది. వాడు ఎక్కడి నుంచి వచ్చాడన్నది కూడా మర్చిపోయి అలాగున దగ్గరకు తీసుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ముద్దులు ఎవరికి? దీనునికి. కృప ఎవరికి? దీనునికి. దేవుని ఆశీర్వాద అభివృద్ధి సమృద్ధి ఎవరికి? మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకం చేరడానికి పరిశుద్ధత అనే అర్హత నీకు లేకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు ఎరిగిన దీన మనస్సు నీకు అనేది ఖచ్చితంగా అవసరం.
అది లేకుండా ఆయన కృప నీ మీదికి రాదుగాక రాదు. రాసుకో, మర్చిపోవద్దు లైఫ్ లాంగ్ ఈ విషయాన్ని. అదే కాదు, ఏదైనా సరే దేవుణ్ణి పొందాలంటే దీన మనస్సే కావాలి. కాబట్టి దీనుడవై నువ్వు చేసే చిన్నదైనా సరే క్రమంగా చేసుకుంటా వెళ్ళిపో. తగ్గించుకో. ఇతరులే నీకంటే యోగ్యులు అనుకో, నువ్వు తగ్గించుకో. నేను ఏ పార్టీ వాడిని ఎరుగు, ఏ పార్టీ దాన్ని ఎరుగు. దేవుని ముందు దీన మనస్సు కలిగి ఉండు. పని చేసుకుంటా వెళ్ళిపో. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఇక్కడ లోకం తీర్చే తీర్పు కాదు. జనాలంతా కూడా వాళ్ళ తీర్పులు సరైనవి కావు. రేపు అక్కడ న్యాయపీఠం ముందు పిలుస్తాడు. అది ఒరిజినల్. ఇక్కడ షాలేం రాజు గొప్ప అని చెప్పని అందరికీ 10 మందికి గొప్పగా ఘనంగా కనపడతా, నున్నగా ఇదిగా కనపడతా ఉంటే వాడేదో యోగ్యుడని మీరు నాకు సర్టిఫికెట్ ఇస్తే, మీరిచ్చే సర్టిఫికెట్ నా దేవుని ముందు చెల్లిద్దా? మీరు సర్టిఫికెట్ ఇస్తే ఇక్కడ ప్రభుత్వం ఆమోదించవచ్చు ప్రజా ఓటును బట్టి, కానీ ఇక్కడ ప్రజలు ఓటేసిన దాన్ని బట్టి అక్కడ ఆయన ఒప్పుకోడు. నోరు మూసి పక్కకు బొండు మొత్తం అంటాడు. ఏందండి షాలేమన్న ఏం తెలిసేసయ్యా నీకు, ఎంత మంచోడో అన్నావు అనుకో, నీకు వాడికి ఇద్దరికి రాలితే పళ్ళు పో పక్కకు పో అంటాడు. నేను వాస్తవం చెప్తున్నా. ఇద్దరికి బగిలిద్ది ముఖం పక్కకు పో అంటాడు. ఊరు మొత్తం ఏకమే వచ్చి అబ్బో మావాడు బంగారం అన్నా, దేవుడు నువ్వు బంగారం అన్నావని బంగారం అనడం. ప్రతి ఒక్కడి బతుకు ఆయనకు తెలుసు, ఎవరేందో నా ప్రభువుకు తెలుసు. కాబట్టి ఇక్కడ జనాలు ఇచ్చేటువంటి పేరులు, గొప్పలు, మహిమలు, పొగడ్తలు, ప్రశంసలు, గుర్తింపులు ఇవన్నీ ట్రాష్. ఇవన్నీ ఆట్టే కాలం నిలవవు, ఉండవు. దేవుడిచ్చే ఘనతే అస్థిరమైంది, శాశ్వతమైంది. దేవుడిచ్చే ఘనతే స్థిరమైంది, మనుషులు ఇచ్చేది అస్థిరమైంది. దేవుడిచ్చేది శాశ్వతమైంది. కాబట్టి నేను చెప్తున్నా, తమ్ముడా నువ్వు కొంచెం పరిచర్య చేసావా, చిన్నగా క్రమంగా చేసుకుంటూ వెళ్ళునానా. ఈరోజు కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి ఒక 20 మందిని నువ్వు ప్రభావితం చేస్తే మీదటికి ఇంకొక 20 మందిని ప్రభావితం చేసి 4 ఏళ్ళకు ఒక 100 మందిని ప్రభావితం చేయగలుగుతావు. ఆయన దేవుడు క్రమక్రమంగా కృపనిస్తాడు. అంతేగాని 20 మందిని కలిగి ఉండి షార్ట్ కట్లో నేను 2000 మందికి నాయకుడు అయిపోవాలని చెప్పి వంకర దారులకు వెళ్ళి మనుషుల మనస్సులతో ఆడుకుని నీకు అయ్యి ఉన్నాయి ఇయ్యి ఉన్నాయి అని మనుషుల్ని మభ్యపెట్టి మనుషుల్ని రకరకాలుగా గ్యాంబ్లింగ్ చేసి మోసగించి తప్పటడుగులేసి దురాశ ఎప్పుడైతే నీలో ఈ దుర్బుద్ధి దురాశ ప్రవేశించి నేను ఇలా అయిపోవాలి అనే తపన నీలో స్టార్ట్ అయిద్దో వాడు ఎంటర్ అవుతాడు. ఇక అది నీలో వచ్చిందాకా ఆగుతాడు. నీలో వచ్చింది ఈ లక్షణం అంటే వాడు ఎంటర్ అవుతాడు. ఇక వాడు తప్పిస్తాడు నిన్ను దారి. అలా చాలామంది సేవకుల్ని కూడా దారి మళ్ళించాడు వాడు, తెలుసా? ఈ విధంగా నేను 10,000 కడితే 50,000 వచ్చింది, 50,000 కడితే ఎన్ని రేట్లు వచ్చింది? 10కి 50 అంటే 50కి 2,50,000. మీకంటే నేనే నయం లెక్కల్లో. దేవునికి స్తోత్రం. కడితే వచ్చిద్ది. దాంతో దేవుని సేవ చేయొచ్చు, కరపత్రాలు పంచవచ్చు, స్పీకర్ బాక్సులు కొనవచ్చు, సువార్తకు వాహనం కొనవచ్చు, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని పాపం దేవుడి గురించే ఆలోచన. మోసపోయారు దైవజనులు చాలామంది. నేను అంటున్నాను, దేవుని పనికి క్రమక్రమంగా దేవుడే తన పిడికిలి విప్పుతాడు. సెకండ్ హ్యాండ్ హౌజ్ ఆ బాక్స్, హౌజ్ ఆ స్పీకరు, హౌజ్ ఆ యాంప్లిఫైర్ సెకండ్ హ్యాండ్ కొనుక్కొని తెచ్చుకొని చేశా. అంతకంటే ముందు ఒక చిన్న బ్లూ అసెంబ్లీ స్పీకర్, అసెంబ్ల్డ్ మైక్, అసెంబ్ల్డ్ యాంప్లిఫైర్. కరెక్ట్గా 20 మంది 30 మంది కూడా సరిగ్గా వినపడదు. అది పాపం అన్నయ్య ప్రేమతో తెచ్చి ఇచ్చాడు. ఏదో సేవ చేస్తున్నట్టున్నావుగా వాడుకోరా అని అది పెట్టుకొని మొదలుపెట్టా. కంజరగా డబ్బులు లేవు, స్టీల్ బేషన్ బోర్లు వేసి కొట్టి పాడా. తర్వాత ఒక దైవజనుడు కంజర కొనుక్కొని వెళ్తుంటే, అన్నా ఎంత అయింది అన్నా. ఆయనది ఆశించి కాదు, రేటు తెలుసుకొని ప్రార్థన చేద్దాం దేవుడు ఇస్తాడు కొనుక్కుందామని. 160 రూపాయలు అన్నాడు. అబ్బో 160 అంటే ఇప్పుడు కష్టం అనుకున్నా. అంటే అంత పెద్ద మొత్తంగా ఉంది నాకు అది. అలా ముందుకెళ్ళి టర్నింగ్ తిరిగాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆయన వెనక్కి వచ్చి ఇదిగో తీసుకో అన్నాడు. అన్నా నేను మీద ఆశించి నేను అడగలేదన్నా, రేటు తెలుసుకొని ప్రార్థన చేద్దామని అడిగానంటే, నాకు ఇవ్వాలనిపించిందయ్యా, నువ్వు అడిగావని కాదు, నన్ను దేవుడు ప్రేరేపించాడు, ఇస్తున్నా తీసుకో అన్నాడు. యెహోషువ అనే దైవజనుడు
ఈ రోజుకి మర్చిపోలా. అది మొదట నాకు దేవుడు దైవజనుడి ద్వారా ఇచ్చిన కంజర. దాన్ని తీసుకొని కొట్టి చిన్న గదిలో పరిచర్య ప్రారంభించాను. కష్టజీవినే, నేనేం సోమరిని కాదు, కష్టపడేవాడిని. నేను ఏ పని చేశానో ఏది దాచకుండా అన్ని పనులు, నేను చదివిన చదువు ఏందో, నేను చేసిన పనులు ఏందో అన్నీ, నేను చేసిన వ్యాపారాలు అన్నీ మీకు తేటగా చెప్పా, ఏది దాచిపెట్టకుండా. నేను ఎక్కడో పుట్టానని ఎచ్చులు పడలా, నేను ఏదో చేశానని బిల్డప్ ఇలా. నేను పుట్టిన పుట్టక చెప్పాను, నా ఊరు చెప్పాను, నా పని చెప్పాను, నా టోటల్ లైఫ్ అంతా కూడా ఈరోజు కూడా నేను అదే చెప్పగలను. ఆ విధంగా నన్ను కొంతమంది డిమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు జఫాలు. వాళ్ళు చెప్పేది ఏంది, ఎప్పుడో చెప్పుకున్నాడు షాలేం రాజా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చెప్పేది ఎవడో నా లైఫ్ గురించి. ఒక క్యాస్ట్ మాత్రం ఎత్తలే, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. కులం అనేది మనుషులు కల్పించిన ఒక అబద్ధం కాబట్టి నేను ఫలానా కులం అని ఎప్పుడు ఎన్నడూ ఒక్క వేదిక మీద కూడా చెప్పలా, నా లైఫ్ లాంగ్ చెప్పను. అబద్ధపు కులం నేను ఫలానా అని చెబితే వాడు ఒక అబద్ధాన్ని చెప్పాడు. ఏ అబద్ధము సత్య సంబంధమైంది కాదు. నేను ఫలానా కులం అని చెప్పాడంటే వాడు ఒక అబద్ధం చెప్పాడు, అది ఒక అబద్ధం. ఎందుకు అబద్ధం చెప్పుకోవటం అనవసరం. అందుకే నేను బాహాటంగా నేను ఎత్తలా, మినహాయించి నా టోటల్ లైఫ్ అంతా చెప్పేశాను. నేను షార్ట్కట్లో మేడలు కట్టాలనుకోవద్దు, షార్ట్కట్లో కుప్పల మీద కూర్చోవాలనుకోవద్దు, షార్ట్కట్లో పేరు సంపాదించాలనుకోవద్దు. దేవుడు ప్రతిదానికి ఒక సిస్టమ్ పెట్టాడు, ఒక క్రమాన్ని పెట్టాడు. ఒక్క రోజులోనే బిడ్డ వచ్చేస్తాడా? ఒక్క రోజులో పుట్టావా నువ్వు, నేను ఒక్క రోజులో పుట్టామనుకో సచ్చి ఊరుకుంటాం. ఇక మళ్ళీ లైఫే ఉండదు. ఒక్క నెలలో పుట్టినా అంతే, 3 నెలల్లో పుట్టినా అంతే, 9 నెలలు నిండాలి. ఏం కావాలి? అది క్రమం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం. ఆ క్రమంలోనే రావాలి. నీ లైఫ్ కూడా అంతే. ఎవరినో చూసి ఏదో వాతలు పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. నీకు కూడా ఒక సమయం వస్తుంది, నిన్ను కూడా దేవుడు తల ఎత్తే టైం ఇస్తాడు. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి. నీ లైఫ్లో దేవుడు ఆ మలుపు తీసుకున్న దాకా ఓపికతో దీన మనసు కలిగి ఎదురు చూడు. ఆ మాట పేతురే చెప్పాడు అక్కడ. తమ్ముడా, ఉంటుంది నీకు కూడా కృప. తమ్ముడా, నీకు కూడా ఉంటుంది నువ్వు హెచ్చింపబడే ఘట్టం ఒకటి. అది నువ్వు నీ అంతటా నువ్వు నిన్ను హెచ్చించుకుంటే కాదు, నిన్ను దేవుడే లేబట్టే టైం ఉంటుంది.